ముంబై అలాగే బెంగుళూరు జట్ల మధ్య వాంఖేడే వేదికగా ఆదివారం నాడు మ్యాచ్ జరిగింది. దీనిలో బెంగుళూరు జట్టు గెలిచింది 18 పరుగుల తేడాతో. అంతా ఓకే. కానీ ఇదే మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి కాదు ఏకంగా కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సమయంలో స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బంతి ఆకారం పైన అనుమానం వ్యక్తం చేశాడు. బంతి సరిగ్గా లేదని ఎంపైర్లకు చూపిస్తూ టిమ్ డేవిడ్ వాదనకు దిగడంతో కాసేపు ఆట నిలిచిపోయింది. అంపైర్లు బంతిని తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ టిమ్ డేవిడ్ దాన్ని అభ్యంతరాన్ని గట్టిగా వినిపించాడు. ఈ క్రమంలో చూసుకున్నట్టయితే అక్కడ చాలా విషయాలే జరిగాయన్నమాట. అంటే రోహిత్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండటం కానీ, అలాగే ఆహ్, అక్కడ చాలా ఎంపైర్ మధ్య, రోహిత్ శర్మ మధ్య, టిమ్ డేవిడ్ మధ్య మాటల యుద్ధం జరగడం కానీ, అయితే ఏం జరిగిందంటే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జోక్యం చేసుకున్నాడు. ఎంపైర్లతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగేలాగా చెయ్యాలని కోరాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ మధ్య కూడా చాలా సేపు చాలా పెద్ద చర్చ జరిగింది. చివరికి మళ్ళీ ఎంపైర్లే వచ్చి జోక్యం చేసుకుని బ్యాటర్‌ను శాంతపరిచి ఆటను తిరిగి ప్రారంభించారు. అయితే రోహిత్ శర్మ వచ్చి చెప్పినా కూడా టిమ్ డేవిడ్ ఆ రకంగా ప్రవర్తించడం ఏంటి అంటూ అందరూ కూడా షాక్‌కి గురయ్యారు. ఈ ఈ ఘటన మైదానంలో ప్రేక్షకులను, టీవీ చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ విషయంలోకొస్తే టిమ్ డేవిడ్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 16 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఇందులో 2 ఫోర్‌లు, 3 భారీ సిక్సర్‌లు ఉన్నాయి. అంతకుముందు ఫిల్ సాల్ట్ 78 పరుగులు, విరాట్ కోహ్లీ 50 పరుగులు, కెప్టెన్ రజిత్ పటిదార్ 53 పరుగులు ఇలాగా ముంబై బౌలర్లపై విరుచుకుపడడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి సాధించింది. అయితే ఇక్కడ ఇంకొక వింత ఘటన జరిగింది ఏంటి అనేది గనక మనం చూసినట్టయితే, అక్కడ అంపైర్‌ల విషయంలో చాలా పెద్ద అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒక వార్త కూడా బాగా హల్చల్ అవుతోంది. అది కూడా పెద్ద వివాదానికే దారి తీసిందనమాట. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముంబైకి ముద్దు, ఢిల్లీకి వద్దా అనేది కూడా ఇక్కడ కనిపిస్తోంది. అదేంటి అంటే ఒకే రకమైన పరిస్థితిలో ఇద్దరు ఆటగాళ్ల పట్ల ఎంపైర్లు భిన్నంగా వ్యవహరించడం పైన క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అది ఎలాగా అంటే ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు లభించిన వెసులుబాటు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ రిషబ్ స్టంప్స్‌కు నిరాకరించడం ఇప్పుడు బాగా పెద్ద కాంట్రోవర్సీకి దారితీసింది. అదేంటి అంటే ఆదివారం బెంగుళూరు, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 2 సార్లు తన గ్లౌజులను మార్చుకున్నాడు. ఓవర్ల మధ్య ఆయన గ్లౌజులను మారుస్తున్నప్పుడు మైదానంలోని ఎంపైర్లు కానీ, ఫోర్త్ ఎంపైర్ కానీ ఎలాంటి అభ్యంతరము వ్యక్తం చెయ్యలేదు. హార్దిక్ పాండ్యాకు ఎంతో సులభంగా కొత్త గ్లౌజులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక సరిగ్గా 24 గంటల ముందు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పరిస్థితి మరో రకంగా మారిపోయింది. అదేంటి అంటే ఢిల్లీ బ్యాటర్ రిషబ్ స్టంప్స్ కొత్త గ్లౌసెస్ కావాలని కోరితే ఎంపైర్లు అందుకు అస్సలంటే అస్సలు కుదరదు అని చెప్పేసి గ్లౌజులు మార్చుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి చాలా పెద్ద రచ్చ చేశారనమాట. అలా రచ్చ చేసేసరికి ఏమైంది, అక్కడ పరిస్థితి కాస్త పూర్తిగా అదుపు తప్పేసేసింది. అంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, అదేంటి మీరు చేస్తున్నది కరెక్టా కాదా అంటూ ఎంపైర్స్ మీద పడ్డారు. అంటే ఇక్కడ ఎంపైర్లు ఎందుకు అంటే వాళ్ళకి అలాగా, వీళ్ళకి ఇలాగనా అంటూ ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. ఆటగాళ్ల పాపులారిటీని బట్టి ఐపీఎల్‌లో నియమాలు మారిపోతున్నాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శనివారం నాటి మ్యాచ్‌లో రిషబ్ స్టంప్స్ కోసం గ్లౌజులు తీసుకుని మైదానంలోకి వెళ్తున్న నితీష్ రాణాను ఫోర్త్ ఎంపైర్ బౌండరీ లైన్ వద్దే ఆపేసి అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అంపైర్‌తో నితీష్ వాగ్వాదానికి దిగడంతో బీసీసీఐ కఠిన చర్యలు కూడా తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గాను నితీష్ రాణాకు మ్యాచ్ ఫీజులో ఏకంగా 25% కోత విధించింది. అంటే మరోవైపు గ్లౌజులు మార్చుకునే అవకాశం ఇవ్వకపోయినా తీవ్ర అసహనానికి గురైన స్టంప్స్ అవుట్ అయిన తర్వాత తన బ్యాట్‌ను కోపంతో విసిరికొట్టాడు. అయితే ఇంకా ఆ రకంగా క్రమశిక్షణ పరంగా కో ఫీజు ఇచ్చారు కదా! అయితే ఇక
గ్లౌజులు మార్చుకోనివ్వకపోతే ఎవరైనా అసహనానికి గురవుతారు. మరి ఇదేంటి? అభిమానులు కూడా దీన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి 24 అవర్స్‌లో మొత్తం రూల్స్ మారిపోతాయా? అసలు ఎంపైర్‌ల పరిస్థితి ఏంటి? అంతకు మునుపు ఆయుష్ మహత్రి విషయంలో కూడా ఇలాగే బ్యాట్ విషయంలో కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు. సో, ఈ రకంగా రూల్స్ ఉంటే కష్టం కదా! అంటూ వ్యాఖ్యానించడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆహ్ ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్‌లో అటు కోహ్లీ, ఇటు రోహిత్ ఇద్దరు గాయపడ్డారు. సో, ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్స్ టూ ఈ 2026 ఐపీఎల్‌కి దూరం అయిపోతున్నారా అంటే చాలా పెద్ద విషయం చోటు చేసుకుంది. అది ఏంటి అంటే నిన్న రోహిత్ శర్మకు హ్యామ్‌స్ట్రింగ్స్ గాయం జరిగింది కదా! అయితే మరోవైపు విరాట్ కోహ్లీకేమో యాంకిల్ అంటే చీలమండలం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాటింగ్ సమయంలో 38 బాల్స్‌లో 50 రన్స్ పూర్తి చేసుకొని మంచిగా కోహ్లీ చాలా బాగా ఆడాడు. కానీ ఆ తర్వాత ఫీల్డింగ్‌కి రాలేదు. ఏమైంది అని అడిగితే విరాట్ కోహ్లీ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయాష్ శర్మ మైదానంలోకి వచ్చాడు. కోహ్లీ వంటి చురుకైన ఆటగాడు మైదానంలో లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. సో, ఏం జరిగింది అనేది గనక చూస్తే తనకి యాంకిల్ ప్రాబ్లమ్ వచ్చింది. మరి ఫర్దర్ మ్యాచెస్ ఆడతాడా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు. కానీ ఇది కేవలం కోహ్లీ మాత్రమే కాదు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు కూడా కలిసి రాల. ఎందుకంటే 241 రన్స్ చేజ్ చేసేటప్పుడు రోహిత్‌కి చాలా పెద్ద గాయమైంది. అసలు నిజం చెప్పాలంటే ఫిజియోలో వచ్చి తనని చేసినప్పటికీ కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోయాడు రోహిత్ శర్మ. పాపం నిలబడ్డాడు, కూర్చున్నాడు. అక్కడ చాలా సేపు ఫిజియోథెరపీ చేశాడు. ఆట కూడా ఆల్మోస్ట్ 10 మినిట్స్ ఆగిపోయింది. అయినప్పటికీ కూడా అసలక్కడ వర్కౌట్ అవ్వలేదు రోహిత్‌కి. పరిస్థితి ఏంటి అంటే రోహిత్‌కి కొంచెం పెద్ద గాయమే అయింది. కాకపోతే ఏంటంటే 2 డేస్ గ్యాప్ వచ్చింది. సో, నెక్స్ట్ మ్యాచ్ బహుశా రోహిత్ శర్మ ఆడకపోయినా తర్వాత మ్యాచ్‌కి ఇంకా కొంచెం గ్యాప్ వస్తుంది కదా! అంటే టోటల్‌గా 5-6 డేస్ గ్యాప్ వస్తుంది కాబట్టి రోహిత్ శర్మ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుందనమాట. యాక్చువల్లీ రోహిత్ శర్మ మ్యాచ్ అయితే ఆడలేకపోయాడు కానీ అక్కడ మైదానంలో కొద్దిగా ఫన్‌గా అలాగే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ విరాట్ కోహ్లీ మాత్రం ఫీల్డింగ్‌కి రాలేదు. తన గురించి ఎటువంటి అప్డేటు లేదు. ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా తను కనపడలేదు. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే మరి వాళ్ళిద్దరిలో ఎవరు ఆడతారు ఏంటనే విషయం పైన క్లారిటీ లేదు. సో, ఒక పక్కన ఎంపైర్స్ విషయంలో ఇటువంటి గందరగోళం జరుగుతుంటే, మరొక పక్కన ఆటగాళ్ళ విషయంలో ఇలా జరిగింది. సో, డబుల్ హెడెడ్ మ్యాచెస్ అనేవి చాలా రసవత్తరంగా సాగుతాయి కదా! అందులోనూ ముంబై, బెంగుళూరు, చెన్నై, రాజస్థాన్ ఇటువంటి జట్లు చాలా 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 కీలకం అనమాట. అది విషయం. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము మీకు లేటెస్ట్ అప్డేట్స్ కేవలం గేమ్‌కి సంబంధించిన అప్డేట్సే కాకుండా ఆటగాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు మేము చెప్తాం అనమాట. అది విషయం. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.